థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు నాకెందుకు ఎప్పటి నుంచి అనుకున్నా చేయాలని, కానీ మంచి పని చేశారు మేడం. నిన్న అసలు ఎవరు డోనర్స్ దగ్గర చాలా అదృష్టం ఉంది. నా అదృష్టం అనుకోవాలి యాక్చువల్గా. అదృష్టమే. Waste another day, eyes on my display. You say we need a change and I feel that you mean it. బర్త్డే కదా, సో జస్ట్ సింపుల్గా మేకప్ చూపిస్తాను. యాక్చువల్గా అంతలా మేకప్ వేయనండి, బట్ ఏంటంటే కొంచెం ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. సర్ప్రైజ్ అన్నాను కదా, దానికోసం బయటికి వెళ్తున్నాను. సో ఎలా మేకప్ వేస్తాను, ఎలా రెడీ అవుతాను అనేది చెప్పి మీకు కొంచెం చూపించాలనుకుంటున్నాను. కంపల్సరీ మేకప్ అంటే నేను ఆల్రెడీ షూటింగ్స్లో ఎక్కువ వేసుకుంటాను మేకప్. ఇంట్లో ఉన్నప్పుడు న్యాచురల్గా ఉంటాను, ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోతాను బయటికి. సో ఎందుకో కొంచెం టుడే లైట్గా మేకప్ వేసుకోవాలనిపిస్తుంది, అది మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. మేకప్ వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, ఫేస్ క్లీన్ చేసుకోవాలి. నేను ఫేస్ అయితే క్లీన్ చేసేస్తాను. సో మేకప్ వేసేటప్పుడు కంపల్సరీ రోజ్ వాటర్ అప్లై చేస్తానండి. నాకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నేను యూజ్ చేసే రోజ్ వాటర్ ఏంటంటే డేగే వాళ్ళది. వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయండి, చాలా జెన్యూన్. తర్వాత ఇంకోటి అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేదు ఈ రోజ్ వాటర్లోని. మనకి రోజెస్ ఏమైతే ఉన్నాయో దాంతోనే రోజ్ వాటర్ చేస్తారు, కానీ అందులో కెమికల్స్ మిక్స్ చేసి చేసేదైతే లేదండి. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. చాలామంది నాకు అడిగారు, అక్క మీరు ఎలాంటి రోజ్ వాటర్ యూజ్ చేస్తారు అని. బిఫోర్ నేను న్యాచురల్ హోమ్ రెమెడీ స్కిన్ కేర్ చేసినప్పుడు యాక్చువల్గా ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ నాకు ఆ టైంకి రాలేదు. నేను ఆ టైంకి వీడియో చేయాలి కాబట్టి నా దగ్గర ఉన్న రోజ్ వాటర్ వేరే ఆల్టర్నేట్ నేను యూజ్ చేశాను. సో ఇది చాలా అంటే చాలా మంచిదని మీరు యూజ్ చేయండి. డేగియా వాళ్ళది, వీళ్ళ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ వస్తుంది. డైలీ మనం బయటికి వెళ్ళినప్పుడు రోజ్ వాటర్ అప్లై చేసి వెళ్ళొచ్చు, అండ్ బయట నుంచి వచ్చాక కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటే ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ తీసుకొస్తుంది. చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా. తర్వాత ఇంకోటి ఏంటి, గ్లో తీసుకొస్తుందండి రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల. జస్ట్ మనం అప్లై చేసేసి అలానే వదిలేసేయండి, లేదంటే జస్ట్ కొంచెం కాటన్ తీసుకొని లైట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే రోజ్ వాటర్ కంపల్సరీ యూజ్ చేస్తాను, బికాజ్ మేకప్ చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నాకైతే సెట్ అయింది, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. చాలా జెన్యూన్ ప్రోడక్ట్ అండి డేగ్లే వాళ్ళది. సో మీరు యూజ్ చేయొచ్చు. మీకు లింక్ కూడా ఇస్తాను, మీరు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఓపెన్ చేస్తే లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన అన్ని మీకు పిక్స్ అన్ని కనబడతాయి. ఏదైతే ఉన్నాయో దాంతో మాత్రమే చేస్తారు, కెమికల్స్ కలపరు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జెన్యూన్ ప్రోడక్ట్ డేగ్లే వాళ్ళది. మళ్ళీ చెప్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, బికాజ్ కొంతమందికి అర్థం కావట్లేదు. స్క్రీన్ షాట్ తీసుకోండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. లింక్ ఓపెన్ చేస్తే అన్ని మీకు కనబడతాయి. ఫస్ట్ అయితే నేను స్ప్రే చేసేస్తాను. ప్యూర్ రోజెస్ కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంది, అంటే న్యాచురల్గా ఉంది. కొన్ని రోజ్ వాటర్స్ ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది, కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి. ఇది ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి, నో కెమికల్స్ కాబట్టి స్మెల్ యాక్చువల్గా రోజెస్ ఎలాంటి స్మెల్ వస్తుంది ఇది కూడా అలాంటి స్మెల్ వస్తుంది. ఇది ఒక 2 సెకండ్ వదిలేస్తాను, అప్పుడు రోజ్ వాటర్ అనేది నా ఫేస్కి మొత్తం పట్టేస్తుంది. అప్పుడు స్కిన్ అనేది గ్లో వస్తుంది. నేను మేకప్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు స్టిక్ అప్లై చేస్తానండి. యాక్చువల్గా నేను మా సీరియల్ వాళ్ళు ఎక్కువ ధర్మా స్టిక్ యూజ్ చేస్తారు. వీటిల్ని ధర్మా అంటారు, మీకు కృష్ణానగర్లో దొరుకుతాయి. ఇది కొంచెం అప్లై చేసేస్తాను. Waste another day, eyes on my display. You say we need a change and I feel that you mean it. You mean మీ దగ్గర స్పాంజ్ ఉంటే స్పాంజ్తో యూజ్ చేయొచ్చు, లేదంటే బ్రషెస్, చాలా మంది బ్రషెస్ యూజ్ చేస్తారు, దాంతో కూడా మీరు స్టిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు ఎప్పటి నుంచి స్పాంజ్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను స్పాంజ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏమన్నా బ్రషెస్ ఉంటే బ్రషెస్ యూజ్ చేసుకోవచ్చు. So can we just love? సో
రావాలి, కొంచెం కూడా ఎక్కడ ప్యాచెస్ లేకుండా. సో మీ దగ్గర ఏదైనా కాంపాక్ట్ ఉంటే అది మీరు ఫేస్కి అనేది అప్లై చేసుకోండి. నేను యూజ్ చేసేది మాత్రం ఇప్పుడు నేను ఫేస్కి అనేది అప్లై చేస్తాను. ఇప్పుడు మనము లిప్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా మనము లిప్స్టిక్ వేసే ముందు మస్ట్ అండ్ షుడ్ లిప్ బామ్ అనేది అప్లై చేయాలండి. బికాజ్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా డేగే వాళ్ళదండి, బీట్రూట్ ఫ్లేవర్. వీళ్ళ దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే ఇన్ని ఫ్లేవర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. బికాజ్ ఇది వింటర్ సీజన్ కదా, స్కిన్ డ్రై అయిపోతుంది, లిప్స్ కూడా డ్రై అయిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బిఫోర్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ లిప్ బామ్ అప్లై చేయాలి. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేసేస్తారండి. అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే లిప్స్ పైన మొత్తం బ్లాక్ అయిపోతుంది. మనకేంటంటే మనం చూడడానికి బాగుండాలి, కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని చెప్పి లిప్స్టిక్స్ అన్ని తీసేసుకుంటాం, వేరే వేరే బ్రాండ్స్ అన్ని. బట్ ఏంటంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన లిప్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి మనం యూజ్ చేయాలి. ఇది డేగే వాళ్ళది, ఇది ప్యూర్ ఆర్గానిక్. ఇందులో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరండి. ఈ బీట్రూట్ ఏదైతే ఉందో దాంతో మాత్రమే ఈ లిప్ బామ్ అనేది వాళ్ళు చేస్తారు. బికాజ్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. నా బ్యాగ్లో కంపల్సరీ 2-3 ఫ్లేవర్స్ అలా పెట్టుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలీదు. వింటర్ కాబట్టి ఇంకా లిప్స్ అనేవి డ్రై అయిపోతుంది, తర్వాత లేయర్స్ కింద వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ లిప్ బామ్ యూజ్ చేయాలి. డేగే వాళ్ళది చాలా మంచి ప్రోడక్ట్, వెరీ జెన్యూన్ ప్రోడక్ట్స్. నేనైతే చాలా ఫ్లేవర్స్ తెచ్చుకున్నా, వెనిలా ఇచ్చుకున్నా, స్ట్రాబెర్రీ ఇచ్చిన, ఇంకా చాలా ఫ్లేవర్స్ అన్ని పెట్టేసుకున్నా. బికాజ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మనము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి. కెమికల్స్ ఉందంటే కొంచెం ఆలోచించాలి. ఇవి నో కెమికల్స్ కాబట్టి ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి డేగే వాళ్ళది. సో ఇది కూడా ఆల్మోస్ట్ కింద రోజు వాటర్ తీసుకున్నాను కదా, వాళ్ళదే లింక్ ఇస్తాను. మీరు చాలా ఉంటాయి అందులోనే, మీరు కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. రేట్ కూడా చాలా తక్కువ, 290 రూపీస్. 290 రూపీస్ అంటే చాలా తక్కువ అండి. ఇది వచ్చింది బీట్రూట్ ఫ్లేవర్ కదా, సో నేను ఈ ఫ్లేవర్ తీసుకున్నాను. నా ఇదైతే నేను నా ఫేస్కి నా లిప్స్కి అప్లై చేస్తాను. లిప్ బామ్ అప్లై చేశాను కదా, ఇప్పుడు నేనైతే లిప్స్టిక్ అప్లై చేస్తాను. నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను లైట్ కలర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను, డార్క్ అంత సెట్ కావు, బట్ సిచ్యువేషన్ బట్టి వేసుకుంటాను. Waste another day, eyes on my display. You say we need a change and I feel that you mean it. You mean. ఇప్పుడు ఐ షేడ్ అప్లై చేస్తాను. యాక్చువల్ లైట్ కలరే వేస్తాను. మీకు ఇవన్నీ నేను వీలైతే లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అనేది. So can we just slow down? The only thing I'll do is lay. ఇప్పుడు బ్లష్ వేసుకుంటాను. నాకు చాలా ఇష్టము, చాలా లైట్ కలర్లో ఉంటుంది, వేసినట్టు కూడా తెలీదు. ఇంకా ఫేస్ ఇంకా షైనీగా రావాలి అంటే ఇది యూజ్ చేయండి. ఇది షిమ్మర్ బాగుంటుంది. జస్ట్ ఇట్లా అప్లై చేసేయండి, ఏమొద్దు. అండ్ ఇంకోటి నోస్ పైన ఇట్లా చేస్తే మస్కరా అప్లై చేయాలి. యాక్చువల్గా నేను లైనర్ వేయట్లేదు, లైనర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను, మీరు కావాలంటే లైనర్ వేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇంకోసారి బేసిక్ మేకప్ చూపిస్తాను. బేసిక్ మేకప్లో ఎలా సింపుల్గా ఎలా మేకప్ చేసుకోవాలి, ఏమేమి యూజ్ చేయాలని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే నేను నార్మల్గా రెడీ అవుతున్నాను కాబట్టి అంతలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడైతే నేను మస్కరా అప్లై చేస్తున్నాను. మస్కరా అప్లై చేసినట్టు మాట్లాడకూడదు కాబట్టి సైలెంట్గా వేసేసుకుంటా. We were on the run, rocking around the clock.
Now all we need is right here in front of us. In front of us. ఐ థింక్ మేకప్ ఇంత బాగా రావడానికి రీజన్ అయితే రోజ్ వాటర్ అండి. బికాజ్ నా పేరు మీనాక్షి సీరియల్లో నా మేకప్ బాగుంటుందంటారు, ఈవెన్ ఏ మేకప్ అయినా బాగుందంటారు. కంపల్సరీ రోజ్ వాటర్ అప్లై చేస్తాను మేకప్ బిఫోర్, అండ్ లిప్ బామ్ మస్ట్ కంపల్సరీ కావాల్సిందే. అండ్ ఫైనల్లీ నా మేకప్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఐలైనర్ యూజ్ చేయలేదు బికాజ్ నార్మల్గా మేకప్ కాబట్టి ఐలైనర్ యూజ్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఐబ్రోస్ కూడా యూజ్ చేయలేదు బికాజ్ నాకు ఐబ్రో థిక్గానే ఉంటుంది, అంత అవసరం లేదు. చెప్పాను కదా నెక్స్ట్ టైం బేసిక్ మేకప్లో అన్నీ చూపిస్తానని చెప్పి. ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా నేను ఇట్లా షేప్ చేసేస్తాను బ్రష్తో. ఈ బ్రష్తో ఇట్లా చేస్తే షేప్ వస్తుంది ఐబ్రో అనేది. ఫైనల్లీ ఇది నా బర్త్డే మేకప్. చాలా సింపుల్గా వేసుకున్నాను బికాజ్ నా మేకప్ ఇంత గ్లో రావడానికి రీజన్ అయితే రోజ్ వాటర్ కంపల్సరీ యూజ్ చేయండి. అండ్ ఇదేదో ప్రమోషన్ అని మాత్రం అనుకోవద్దు, ప్రమోషన్ అయితే కాదండి, కొలాబరేషన్స్ కాదు. నేను చేస్తుంది యూస్ఫుల్ మీకు అనిపించాలన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను, అదర్వైజ్ ఏమీ కాదు. ఇన్ కేస్ ఏమైనా ప్రమోషన్ కొలాబరేషన్స్ అయితే డెఫినెట్లీ నేను చెప్తాను, ఇది నేను ప్రమోషన్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు యూజ్ చేయండి, లేకపోతే లేదని చెప్తాను. సో నా మేకప్ చాలా మందికి నచ్చుతుంది, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రతిదీ 1కి 4 సార్లు చెప్తున్నాను. ఐ థింక్ మీకు ఈ వీడియో ఈ మేకప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. నేను జస్ట్ ఏం అప్లై చేయలేదు, లిప్స్టిక్ అప్లై చేసిన, లిప్ బామ్ అప్లై చేసా, జస్ట్ లైట్గా స్టిక్ వేసుకున్నాను, అండ్ చిక్ రోజ్ వేసాను, మస్కరా వేసాను, అంతమించి ఏం వేయలేదు. అండ్ బర్త్డే మేకప్. ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాను, చాలా సర్ప్రైజ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ అది. నెక్స్ట్ అది కూడా మీకు చూపిస్తా. Okay, you discuss and you let me know. Okay? Happy New Year, madam. Happy New Year. Okay, okay. చాలా సంతోషం మీరు వచ్చినందుకు. అయ్యో నాది మళ్ళీ రావాలి, నేను కూడా కోరుకున్నాను. ఇంత అవకాశం దొరికినందుకు బాగా చాలా థ్యాంక్ యూ. నేనే అదృష్టవంతురాలిని. బెలూన్ కావాలంటే నేను కొత్త కొనిస్తా. మీ పాపనా? మీ పాప. నో 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 అయ్యో బాబు. నేను నీ కొత్త కొనిస్తా. నాని అమ్మ నిలబడు. మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఇదే అండి. మేము ఎక్కడున్నామంటే లోయర్ ట్యాంక్ బండ్ కదా, లోవర్ ట్యాంక్ బండ్ కింద ఉంటుంది. సో ఇక్కడ అరౌండ్ 350 చిన్నపిల్లలు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ. సో ఇక్కడ అందరు మిక్స్ అయి ఉంటారు. సో ఇక్కడ రావడం, ఇక్కడ వచ్చి చూసిన తర్వాత బాధ ఉంది, కానీ వీళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మధు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం కూడా ఒక ఆనందంగా ఉంది. అండ్ హోప్ తగిన వాళ్ళు మీరు కూడా ఎవరైనా వచ్చి యూ కెన్ స్పెండ్ యువర్ టైం హియర్ అండ్ మీకు చేతనైంది యూ కెన్ డొనేట్ హియర్ అండ్ వీళ్ళు స్పెండ్ చేస్తే మాత్రం విల్ బీ హ్యాపీ ఫర్ సమ్ టైమ్ అనుకో. థ్యాంక్ యూ. Happy birthday to you. మధు
దినేష్ ఒక ఫోటో తీ. హాయ్. వచ్చారా? అయ్యో ఎవరితో ప్లేట్ తెచ్చుకుంటారు పిల్లగాడు చుట్టా బాగేస్తారు అక్కడ జనం తక్కువ కాబట్టి తొందరగా అయిపోతుంది క్యారెట్స్. ఇక్కడ మేము 160 ఉన్నాం, 170, 87. अम्मा ये और किधर बांटने का? वो आगे आए देखो, आगे मेन्स आए, मेल्स जेंट्स है आए, आयुष आगे में है जेंट्स आए इधर, ये ऑपोजिट में इधर पे इधर से जाना. इधर से కేక్ కట్ చేస్తావా? కేక్ తింటావా? అలా తీస్తుందక్క. దాన్ని వచ్చేదా వచ్చే నాన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకసారి మేడం ఉంది కదా ఆంటీ మీది తగ్గి ఒకటి చూడు ఇది తగ్గి ఇమ్మానువేలు తిన్నావా? ముందుకి నాని పిలుస్తాం. నాని తిన్నావా? నాని నాకు తినాలన్నమాట. సింగిల్ ఏంటి తెలిపోతుందా? మాట్లాడవా మాట్లాడవా రేణుక మాట్లాడవా? తినవా? బాగుందా?
ఏం పేరు? ఆ? ప్రియా. బాగుంది. మధు నచ్చిందా? సరే వస్తా. తినవా? మధు మధు. మీ పేరు? గీత. తినరా? ఎందుకు? ఏమంట? నచ్చాయా? నచ్చాయా? నెక్స్ట్ టైం తీసుకొస్తా. పేరు? ఐశ్వర్య. తినవా నువ్వు? మరి ఎప్పుడు? తీసుకోలే అన్ని మధ్యాహ్నం వస్తా మళ్ళీ. నిజంగా ఎంత దారుణం కదా అసలు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా నిజంగా తెలీదు. ఎంత బాగా బ్రతుకుతారో కొంతమంది. యాక్చువల్గా చెప్పాలంటే ఏడుపు కూడా వస్తుంది. ఒక్కొక్క పరిస్థితి ఒక్కోలా ఉంది ఇక్కడైతే. పాపం కదా. యాక్చువల్గా నేనేదో చూపించాలనే ఉద్దేశంతో చెయ్యట్లేదండి. మీకు ఏమన్నా కుదిరితే మీరు కూడా 10 మందికి హెల్ప్ చేయండి. ఈరోజు నా బర్త్డే రోజు వీళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. వీడియో చేసేది వీడియో చూపిస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తున్నాను. వేరే ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే మీకు తోచిన సాయం మీరు ఏమైనా చేస్తారేమో అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అంతా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఈ ఇయర్ నేనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. వీలైతే మీరు కూడా హెల్ప్ చేయండి. ఒక చిన్న ఉద్దేశంతోనే చేశాను. ప్లీజ్. రోజు కొంచెం కేక్ ఇచ్చారా సార్ వీళ్ళకు? తిన్నారా? ప్లేట్లలో అయితే పెట్టేసాను అందరికి. ఏం కావాలమ్మా? ఆ ప్లేట్లు ఇక్కడ వచ్చేది. అమ్మా కేక్ వచ్చిందా మీకు? ఇస్తారు సార్ వీళ్ళు కూడా తింటున్నారు. ఇస్తారు వాళ్ళు. చికెన్ తింటున్నారా? తినండి. ఇలా అమ్మ బర్త్డే. నాది
కేరళ మొన్న ఈమెకు ఒక మెంటల్ ఒక అమ్మాయి ఏం చేసింది మూవ్ చేసింది మూవ్ చేసి ఒక అమ్మాయి ఇక్కడ మొత్తం బోన్ ఉంటుంది. నాకు ఎందుకు ఎప్పటి నుంచి అనుకున్నా చేయాలని కానీ మంచి పని చేశారు మేడం. నిన్న అసలు ఎవరు డోనర్స్ దగ్గర చాలా అదృష్టం ఉంది. నా అదృష్టం అనుకోవాలి. అది అదృష్టమే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్నెవరు అంటే ఈరోజు ఫుడ్కి ఎవరు దొరకలేదంట. సో యాక్చువల్గా చేశాను నాకే ఇచ్చారు. అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈరోజు ఇంతమందికి ఒక పూట అయితే నేను ఫుడ్ పెట్టగలిగాను. ఇలానే మీకు తోచిన సాయం మీరు చేసుకోండి. ఒకసారి మీరు నేమ్ చెప్తారా? ఓకే, హోమ్ ఫర్ ద డిజేబుల్ అనేది అనాథ ఆశ్రమము. హోమ్ ఫర్ డిజేబుల్ ఇక్కడ బైబిల్ హౌస్ దగ్గర జీరా దగ్గర ఉన్నది. అంత ఇక్కడ 350 మెంబర్స్ ఉంటారు సార్. మేడం మొత్తం 2 years నుంచి 85 years వరకు ఉంటుంది ఇక్కడ. మొత్తం మెంటలీ డిజేబుల్డ్ వాళ్ళే ఉంటారు. ఇంకా వృద్ధులు కూడా ఉన్నారు. 2 years నుంచి 85 years వరకు ఉన్నారు. చూడండి. హాయ్ శోభా, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ శోభా, మేడం పాపము వీళ్ళకి ఇది కాదు లేదు. వీళ్ళు ఇంకో ఫ్యామిలీ ఉంటుంది. ఈ అమ్మాయి ఏది అంతా ఆ అమ్మాయి చూస్తుంది. మొత్తం చెరియడము అంతా అంతా ఇంకా అమ్మాయి చూస్తుంది. ఒకరికొకరు చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కొంచెం మంచిగా ఉన్నామని హెల్ప్ చేస్తారు. అన్నం తీసుకురావడము హెల్ప్ చేస్తారు. పిల్లలకి ఆ అమ్మాయి చూస్తుంది. వాళ్ళ Subscribe now and press the bell icon. Never miss an update.